నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు. ఆత్మనిర్భర్ అనే నినాదం కేవలం ఓట్లు సాధించడానికి ఉపయోగించిన రాజకీయ నినాదమే తప్ప ఆశించిన ఫలితాలు ఇచ్చిన విధానం కాదని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లుగా రూపాయి విలువ క్రమంగా పడిపోతూ వచ్చిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపించి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సామాన్యుల నడ్డి విరిచే చర్యగా అభివర్ణించారు. ప్రపంచంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు ధరల పెంపును ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజులు కూడా గడవక ముందే లీటరుకు 3 రూపాయలకు పైగా ధరలు పెంచడం ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.